హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి కోవా అండి. చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్వీట్ తినాలి అనిపిస్తే ఒక 5 మినిట్స్లో ఇలా అయితే స్వీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక నేను ఒక హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీనికి ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇందులోనే హాఫ్ కప్ పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడుతుందన్నమాట. చూడండి, 3 మినిట్స్ తర్వాత ఇది ఉడుకుతూ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా పాలను వేసుకుందాము. మీకు కావాలంటే హాఫ్ కప్ పాలు, హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. బట్ పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇదంతా వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకోండి, ఇదంతా కలిసిపోయేలాగా. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఇదంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట ఇలా చిక్కగా. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్ దాకా షుగర్ వేసుకుందాము. స్వీట్ అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా చక్కెర కరిపేలాగా మిక్స్ చేసేసుకోండి. చక్కెర వేసుకున్నాక ఇది మళ్ళీ కొంచెం లూజ్గా వస్తుందన్నమాట. సో మొత్తం థిక్గా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో చూడండి, ఇదంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న బాదం వేసుకోండి. ఇలానే ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. సో చల్లారిన తర్వాత ఇది ఇంకా దగ్గర పడుతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇంతేనండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా 5 మినిట్స్లో చాలా సింపుల్గా ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.